మల్లారం పాఠశాల పక్షాన వారిని స్వాగతాంజలిని వారికి తెలియజేస్తూ ఉన్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ GMS నిజామాబాద్, సెంట్ డోనర్
రొటేరియన్ జట్టు జ్ఞాన్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాన్ ప్రకాష్ గారు జేమ్స్ నిజామాబాద్ డిప్యూటీ గవర్నర్ రొటేరియన్ గౌరవనీయులు ఆకుల అశోక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా మనకు మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు. మల్లారం పాఠశాల పక్షాన నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారందరికీ కూడా పాఠశాల పక్షానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈనాటి ఈ వితరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజామాబాద్ వారిని ఉద్దేశించి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దసారు మన హెడ్ మాస్టర్ గారు రానులైనటువంటి పెద్దలు అందరికి కూడా మల్లారం జడిపిచ్చేసి మల్లారం పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ, దయచేసి ఇప్పుడు నేను వాళ్ళకి సమయం చాలా తక్కువ, చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కాబట్టి డైరెక్ట్ పాయింట్కే వద్దాం. ముందుగా ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు మాట్లాడతారు. రోటరీ క్లబ్ ఉద్దేశం, లక్ష్యము, వాటి గురించి పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది. దయచేసి మీరు మాట్లాడండి. సభకు నమస్కారం. నేటి ఏదైతే మేము అనుకున్నామో ఈ స్కూల్ నుంచి మాకు ఒక నీడ్ ఉంది, పిల్లలకు కొంచెం షూ కావాలి, సాక్స్ కావాలి అని మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన కాగానే వెంటనే మేము స్పందించి రామ్మోహన్ సార్ని కలవడం జరిగింది. దాని విషయంలో మేము ఈరోజు మీ స్కూల్లో ఈ ప్రోగ్రాం చేయడానికి వచ్చినాము. ఫస్ట్గా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క గవర్నర్, మొత్తం డిస్ట్రిక్ట్ గవర్నర్ బాస్ 3150 నుంచి మా యొక్క గవర్నర్ గారు ఈరోజు రావడం జరిగింది. సభకు ఆసీనులై కూర్చున్నారు. నేటి సమావేశానికి అధ్యక్షతగా వహించినటువంటి మా గవర్నర్ గారికి ధన్యవాదాలు. వీరి కాకుండా మా నిజామాబాద్ లోకల్ నుండి అసిస్టెంట్ గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్స్ గారు కూడా వచ్చారు. మా యొక్క మాజీ అధ్యక్షులు, సీనియర్ మెంబర్స్, మా రోటరీ, మా గౌరవ మెంబర్స్ అందరూ రావడం జరిగింది. వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. మెయిన్ ఏంటంటే స్కూల్లో మాకు ఇంత నీడ్ ఉంది అని అన్నారు సార్. మరి 270 పిల్లలు ఉన్నారా సార్ మొత్తం స్కూల్లో? ఉన్నారా? సార్ ఓకే ఓకే అదే ఓకే ఓకే అదే 270 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే మేము 270 మంది స్టూడెంట్స్కు అందరికీ ప్రతి ఒక్కరికి షూ కావాలని సైజులు ముందే సేకరించి వారి సైజులు అనుగుణంగా షూస్ తెప్పించడం జరిగింది. ఇవి ప్రతి ఒక్కరికి ఈరోజు మేము స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత మా ఒక మెంబర్స్ కూడా ఉంటారు. దాని తర్వాత ప్రతి ఒక్క మెంబర్కు మీరు ఇవ్వాల్సిందిగా మా యొక్క వినపం. మెయిన్గా రోటరీ గురించి మా యొక్క సార్ వచ్చారు ఈరోజు. టైం ఎక్కువ లేదు కావున మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు దాని గురించి కొద్దిగా మాట్లాడతారు. థ్యాంక్ యూ. గవర్నర్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ గారికి మనం గట్టిగా చప్పట్లతో స్వాగతించాం. వారు కొన్ని మాట్లాడారు. రోటరీ అంటే ఏంటి తెలుసా మీకు? తెలియదు కదా? మేమందరం ఎవరు తెలుసా మీకు? మేమేం చేస్తాం తెలుసా మీకు? అదే చెప్పబోతున్నాను. మేమందరం మీలాగానే స్కూల్కి వెళ్ళాం, చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఏదో ఒక వృత్తి పట్టుకున్నాం. కొంతమంది ఉద్యోగాలు చేస్తాం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది లాయర్లు, కొంతమంది వ్యాపారం చేస్తాం. ఇవన్నీ చేసి మేము మీ పేరెంట్స్ లాగానే లైఫ్ గడిపిస్తాం. మా వచ్చే టైంలో మాకు వచ్చే శాలరీస్లో, ప్రాఫిట్స్లో కొంచెం పక్కన పెట్టి మేము సేవ కూడా అందిస్తాం. అది చేసేది రోటరీ పనులు. అంటే సమాజంలో మామూలుగా బాగా చదువుకుని బాగా వృత్తి చేసుకునే వాళ్ళు కొంచెం టైం ఇచ్చి కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పక్కన పెట్టి సేవ అందిస్తారు. ఇది రొటేరియన్స్ అంటే. మేమందరం వచ్చింది, మేమందరం వాళ్ళే. మీరు కూడా చక్కగా చదువుకుని కొన్నేళ్ల తర్వాత మీరు కూడా మంచి ఉద్యోగాలు చేయాలి, డాక్టర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, లేకపోతే ఏ వృత్తి చూసుకున్నా హ్యాపీగా మీ వృత్తి మీరు చేసుకుని దాంట్లో కొంచెం టైము ఇతరుల కోసం
ఇతరులకు సేవ చేస్తాం కోసం మీరు పక్కన పెట్టుకోవాలి. అది రోటరీ ఉద్దేశం. సో ఎట్లాంటి సేవ చేస్తాం మేము? సపోర్ట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇవాళ ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ వాళ్ళు మీకు షూస్ ఇస్తున్నారు. షూస్ ఇస్తే మీరు కంఫర్టబుల్గా స్కూల్కి రావచ్చు. మీ కాళ్ళు కందకుండా దెబ్బ తగలకుండా స్కూల్కి వస్తే మీ అటెండెన్స్ పెరుగుతుంది. మీకు కొంచెం శ్రద్ధగా చదువుకోవాలని ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగే కొన్ని చోట్ల బాత్రూమ్ లేని చోట్లు బాత్రూములు కట్టిస్తాం. క్లాస్ రూమ్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇప్పిస్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటాయి రోటరీ క్లబ్స్. ఎందుకు? చదువుకి ప్రోత్సాహన ఇస్తానికి, చదువుకి మీ అందరికీ కంఫర్టబుల్గా ఉండటానికి ఇది. అలాగే మెడికల్ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేస్తానికి రోటరీ చేస్తూ ఉంటుంది. అలాగే రోటరీ ఒకటి నిజామాబాద్లో కాదు, ఒకటి హైదరాబాద్లో కాదు, మన దేశం అంతా అన్ని దేశాల్లో కూడా ఉంటుంది రోటరీ. వాళ్ళందరూ ఒకళ్ళతో కలిసి మాట్లాడుకుని నా దేశంలో ఏదన్నా ప్రాజెక్ట్ ఉంటే ఇతర దేశాల్లో కూడా పాల్గొని దీంతో మనము ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అంటే సద్భావన ఇవన్నీ మనం పెంచుకుంటా ఉంటాం. విశ్వశాంతి కోసం దేశాల మధ్యలో సద్భావన, సేవ ద్వారా సద్భావన పెంచుకుంటా ఉంటాం. ఇది రోటరీ చేసే పనులు. ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నిజామాబాద్ జెమ్స్ ఒక మంచి కార్యక్రమం చేసి మీ అందరికీ కొంచెం మీ చదువులో ప్రోత్సహిస్తానికి మీకు ఒక చక్కటైన షూజు సాక్స్ ఇస్తున్నారు, 270 జతలు. సో మీరు దీన్ని జాగ్రత్తగా వాడుకోండి. రాళ్లతో ఫుట్బాల్ ఆడకూడదు. ఈ వచ్చినాయి అని రాళ్లతో ఫుట్బాల్ నేను ఆడేవాడిని. నా షూస్ 3 నెలలు పోయాయి. ఎందుకంటే షూస్ ఉన్నాయి కదా అని ఉన్న రాళ్ళని తన్నేవాడిని. అట్లా చేయకుండా జాగ్రత్తగా చూసుకుని సంవత్సరం అంతా వచ్చేలాగా చూసుకుని రోజు స్కూల్కి వచ్చి వెళ్ళి మీ టీచర్స్ చెప్పినట్లు చక్కగా చదువుకుంటే మేము చేసిన సేవకి మాకు మీరు అదే రివార్డ్, అదే బహుమానం మీరు ఇచ్చేది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో మన స్కూల్ తరఫున మన జిల్లా గవర్నర్ గారికి పూలమాలతో సత్కరించాను. మన గవర్నర్ గారు రోటరీ గురించి మీ అందరికీ ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఏంది, మీరు కూడా పెద్ద పెరిగిన తర్వాత ఉంటుంది. సో పిల్లలు ఈరోజు నేను కూడా ఇందులో మెంబర్గా సేవ చేయడానికి వచ్చిన. అదేవిధంగా రోటరీ ఈ పంపిణీకి నాకు ఆహ్వానించినందుకు మీ స్కూల్ తరపున మరియు మా రోటరీ క్లబ్ జెమ్స్ నిజామాబాద్ గారి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ అవకాశము, ఈ మంచి కార్యక్రమము వచ్చిన మా సభ్యులందరికీ, మీకు తర్వాత పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నర్ గారికి మా చంద్రునికో నూలు పోగులాగా మా కృతజ్ఞతాంజలిని సమర్పించుకుంటూ ఒక చిన్న పూల సత్కారం గట్టిగా చప్పట్లతో మనం సత్కరిద్దాం. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులందరికీ కూడా సత్కారంగా అందరూ భావించాల్సిందిగా సౌహృదయంగా కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వ పాఠశాలలో ఈ పాఠశాలను మీరు ఎన్నుకున్నందుకు అసలు ముఖ్యంగా మా కృతజ్ఞతలు సార్. ప్రాజెక్ట్ చైర్మన్ గారికి గట్టిగా చప్పట్లు. పాదాలు కందకుండా ఒక మంచి ప్రయత్నం మీరు అందించారు. పిల్లలు చక్కగా పాఠశాలలోకి రావడం కోసం మీరు చేసినటువంటి ధన్యవాదాలుగా ఒక చిరు ప్రయత్నంగా మీరు అందించినటువంటి ఈ గొప్ప సహకారానికి పాఠశాల పక్షాన
ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకే కాదు, మనం కింద కూర్చున్న మనందరికీ కూడా షూస్ వస్తాయి. కాకపోతే సార్ వాళ్ళు గట్టిగా చప్పట్లు. పూర్ణిమకి ముందుగా షూస్ అందిస్తున్నారు సార్.